ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 20 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను చూద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారికి ఈ వారం మొదలవటమే ఆర్థిక పురోగతితోటే మొదలవుతోంది. పెద్దగా భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ కనిపించటం లేదు. అయితే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు అనేవి పాటిస్తూ ఉండాలి. ఇక రెండో విషయం ఏంటి అంటే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండబోతోంది. మీరు పడుతున్న శ్రమకి మంచి ఫలితం అనేది ఈ వారం అయితే మీకు లభిస్తుంది. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకొని ముందుకు వెళ్లేందుకు అవకాశం అనేది మనకి చక్కగా కనపడుతోంది. కుటుంబంలో కూడా మీకు చాలా వరకు అనుకూలత ఉండబోతోందండి. ఒక్కొక్కసారి చూడండి, ఒక స్తబ్దత అనేది వస్తుంది కదా, ఆ స్తబ్దత అనేది క్లియర్ అవుతుంది అనమాట. నెమ్మదిగా మీ కుటుంబ సభ్యుల్ని కలవటము, అలాగే మీ శ్రేయోభిలాషుల్ని కలవటం, వారు చెప్పే మంచి మాటలు వినటం, వారు చెప్పే సూచనలు పాటించటం, పెద్దవారిని కలవటం, పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవటం, దాని ప్రకారంగా ముందుకు వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా మీ దానిలో కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారం మొదలవటమే ఆర్థిక పురోగతితోటే మొదలవుతుంది. అలాగే కొన్ని నెగిటివ్గా కూడా మనం చెప్పుకున్నాం. అందులో ఒకటి మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయని చెప్పుకుంటున్నాం. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా చాలా వరకు అనుకూలంగా ఉన్న వారంగానే చెప్పుకుంటున్నాము. దీంతో పాటు స్థిరాస్తి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. స్థిరాస్తులు ఏర్పరచుకునే ప్రయత్నం అనేది మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాల గురించి మాట్లాడుతున్నాం గనక మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమిటి అంటే, మీకు కోర్టు విషయాలు కానీ, రుణాలు తీసుకునే విషయం కానీ, ఆరోగ్యపరమైన విషయాలు కానీ కొంచెం మీకు ఈ వారం కూడా కంటిన్యూ అవ్వబోతున్నాయి. మరి ఇదే కంటిన్యూయేషన్లో బేసిక్గా పిల్లల గురించి కూడా మాట్లాడుకుందాం. పిల్లలకి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకి కూడా పరీక్షా కాలం కనుక వారికైతే ఈ వారం బాగుందనే చెప్పుకుంటున్నాం. అయితే ఎవరైతే ఇంటర్వ్యూలకి, తర్వాత పాస్పోర్ట్లకి, వీసాలకి వీటి గురించి వెళ్తున్నారో వీరికి మాత్రం కొంచెం టైం పడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే సంతాన సంబంధంగా ఎటువంటి పనులు తలపెట్టినా అవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మార్పులు అనేవి కనపడుతున్నాయి. మనం లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం, కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారని. తప్పనిసరిగా దాని ఎఫెక్ట్ అనేది మీకు కొంతవరకు ఈ వారం కనపడుతుంది. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం ఏంటంటేనండి, కొంతవరకు ఈ వారం అంతా కూడాను చాలా మంచి శుభ ఫలితాలు కనపడుతున్నాయి. ఎప్పుడైనా సరే శుభ ఫలితాలు కలుగుతున్నప్పుడు మనం మంచి పనులు కూడా చేస్తూ ఉండాలి. అందుకని ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్ళి మీరు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. దీనివలన అనారోగ్య సమస్యలు ఉన్నా, ఎటువంటి ఈతి బాధలు ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా వాటి నుంచి మీరు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించామనుకోండి, వృషభ రాశి వారికి కూడా వారం మొదలవటం కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోటి మొదలవుతోంది. ఏదో ఒక ప్రాబ్లం ఏదైతే మీకు కొంచెం అనారోగ్య సమస్యలు ఏవైతే ముందరి నుంచి మొదలయ్యాయో వాటికి సంబంధించి కొంత కంటిన్యూయేషన్ అనేది కనపడుతోంది. ఇప్పుడు ఒక బీపీ అనుకోండి, దానికి సంబంధించి రెగ్యులర్ మెడికేషను, డయాబెటీస్ రెగ్యులర్గా మెడికేషను, లేకపోతే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్మెంట్ రెగ్యులర్గా ఒక 2 నెలల్లో 3 నెలల్లో మెడికేషను, ఇలాంటివి అనేవి కనపడుతున్నాయి అనమాట. సో నేను దీన్ని చాలా నెగటివ్గా అయితే చెప్పడం లేను. అంత ప్రాణహాని ఉంటుంది, ఏదో జరిగిపోతుందని మనం గోచారంలో చెప్పుకోవడానికి కూడా ఉండదు. కాబట్టి గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇలాంటివి మాత్రం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కంటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి కంటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా వీటితో పాటు ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉందండి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతారని చెప్పొచ్చు. అలాగే మీ యొక్క తల్లిదండ్రులతోటి కూడా సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు బాగుందనే చెప్పుకుంటున్నాం. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి కూడా వృత్తి వ్యాపారాల రీత్యా కొంత ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే వారికి శ్రమ ఎక్కువగా ఉండబోతోంది. దీంతో పాటు ఆర్థికంగా వారు కొంత కృషి చేస్తారు, ఎదగడానికి కొంత కృషి చేస్తారు అని కూడా మనం చెప్పుకుంటున్నాం. సో మొత్తం మీద ఈ వారం ఏంటి అంటే మీ పరంగా మీకు ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అనేది అయితే ఏమీ కనిపించట్లేదు. సంతానానికి సంబంధించి కూడా కొంతవరకు అనుకూలత అనేది కనపడుతోంది. అయితే బేసిక్గా కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీరు ఎక్కువ శాతం మీ జీవిత భాగస్వామి మీద ఫోకస్ చేయబోతున్నారు. అలాగే వారితోటి సమయం గడపటం, విందు వినోదాలకు వెళ్ళటం, అలాగే కొంతవరకు మీ యొక్క కుటుంబ సభ్యుల్ని కలవటము, మంచిగా ఆనందంగా గడపటం, కొత్త వ్యక్తుల్ని కలవటం, మీరు చేస్తున్న పనిలో మంచిగా ప్రజ్ఞాపాఠ వాళ్ళు నలుగురు చూడటము, మెచ్చుకోవటము, ఇలాంటివన్నీ కూడా మీకు మంచి రిజల్ట్స్ని ఇస్తూ ఉంటాయి. మీరు హ్యాపీగా ఉంటారు. అలాగే అనుకుంటున్న పనులన్నీ కూడా నెమ్మదిగా చేసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి?
ఈ రాశి వారు బేసిక్గా ఏంటంటే వీరికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు మాత్రం దుర్గా సప్తశ్లోకి చదువుతూ ఉండండి. దుర్గా సప్తశ్లోకి చదువుతూ ఉండటం, అలాగే కొంచెం ఫైనాన్షియల్గా ఇంకా కొంచెం మార్పులు రావాలి. కాబట్టి ఫైనాన్షియల్గా ఇంకా కొంచెం మంచి మార్పులు రావడానికి ఎట్లానో మనం దుర్గా సప్తశ్లోకి చదువుతున్నాం గనక ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం కూడా చేస్తూ ఉండండి. బిల్వ పత్రాలతోటి చేయండి, అద్భుతమైన ఫలితాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించామంటే మిథున రాశి వారికి కూడా కొంతవరకు వీరికి ఆర్థికంగా కొంచెం అనుకూలత అనేది కనపడుతున్నట్టే ఉన్నా ఏదో ఒక విషయంలో కొంత లోటు కూడా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గనక బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవాలనుకుంటున్నా, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ మీకు సహాయం చేస్తామన్నా, లేకపోతే ఆల్రెడీ మీరే ఎవరికైనా సహాయం చేశారు వారు మీకు తిరిగి ఇస్తామన్నా, ఇలాంటి వాటిల్లో కొంత మీకు ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆర్థికంగా మీ పరంగా మీరు బాగానే ఉన్నారు, కానీ ఎక్కడైతే మనం డబ్బులు ఇరుక్కుపోయాయి అనుకుంటామో, ఎక్కడైతే మనకి డబ్బులు రావాలి అని కోరుకుంటామో, ఎక్కడైతే మనం డబ్బులు తీసుకున్న వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి అని కోరుకుంటున్నామో ఆ విషయాలలో మీకు ఆలస్యం అనేది కనపడుతుంది ఉంటుంది. అయితే మీ జీవిత భాగస్వామికి ఈ వారం అంతా కూడా కొంత అనుకూలంగా ఉండబోతోంది. అలాగే వారికి వృత్తి వ్యాపారాల రీత్యా ఆర్థికంగా కూడా బాగుంటుంది. ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే మీ జీవిత భాగస్వామికి మీద కనుక మీరు ఏవైనా పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటే అవి మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇంకా సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగానే ఉంది. అలాగే అనేక విషయాలలో చాలా వరకు ప్రతికూలంగా ఉన్న విషయాలను కూడా అనుకూలంగా మార్చుకునేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ వారం ప్రత్యేకంగా మనం మిథున రాశి వారికి చెప్పుకునే విషయం మరొకటి ఉంది. వీరు ఎక్కువగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది కూడా చాలా మంచి విషయంగానే చెప్పుకుంటాం. ఎప్పుడూ కూడా ఆలోచన మంచిగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, అలాగే మంచి పనులు చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ఉండాలి. కాబట్టి ఏంటంటే ఇవి రెండూ కూడా మీలో కనపడుతున్నాయి. కాబట్టి ఇవి రెండూ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే మీరు కోరుకున్నట్టుగా మీకు లైఫ్ అనేది కూడా మారేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి? ఈ రాశి వారు మాత్రం సంకటనాశన గణేశ స్తోత్రం ప్రతిరోజు చదవండి. అలాగే బుధవారం రోజున స్వామివారి అంటే వినాయకుడి ఆలయానికి వెళ్ళి స్వామివారికి చక్కగా గరిక మాలను సమర్పించి కొబ్బరికాయ కొట్టి స్వామివారి చుట్టూరా 4 ప్రదక్షిణాలు చేసి రండి. అలాగే ఈ కొబ్బరి చిప్పని మీరు ఒకటి తీసుకోండి, నలుగురికి కూడా ప్రసాదం కింద పంచండి. సాధారణంగా మనం అన్ని తెచ్చేసుకుంటాం, అలా కాకుండా నలుగురికి ప్రసాదం చక్కెరతో కలిపి పంచండి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అనుకున్న విధంగా ఆర్థిక పురోగతితో పాటు పనులు ఏవైతే సానుకూలం కావట్లేదో ఆ పనులు కూడా మీకు పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే కర్కాటక రాశి వారు కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచన చేయబోతున్నారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు, ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అలాగే ఇంట్లో హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఎన్ని రోజులు అయిపోయిందా అన్న ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు. కొంచెం శ్రమ ఎక్కువగా ఉండబోతోంది. కుటుంబ సభ్యులతోటి కొంచెం దూరంగా ఉండబోతున్నారు. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉన్నాయి. బట్ ఈ విషయాలు పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయని మాత్రం చెప్పుకోవట్లేదు. సో ఉద్యోగస్తులకి చాలా బాగుండబోతోంది. ఉద్యోగస్తులకి కోరుకున్న విధంగా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే దీంతో పాటుగా వారికి వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత, అలాగే కోరుకున్న విధంగా జీవితం అనేది ముందుకు వెళ్ళబోతోంది. సంతానానికి సంబంధించి అద్భుతంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించి మాత్రం ప్రతి విషయంలోనూ కూడా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది అనమాట. వారి ఉద్యోగంలో వారు ఎక్కువ శ్రమ పడటం, ఆర్థికంగా కొంచెం ఎక్కువ ఇబ్బంది పడటం, ఇలాంటివి అనమాట. ఇవన్నీ కూడా కొంతవరకు కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే కొంచెం ఈ విషయంలో నెమ్మదిగా పనులు పూర్తవుతాయని గ్రహించండి. బట్ మీ పరంగా మీకు అనేక విషయాల్లో మంచి మార్పులు అనేవి సూచిస్తున్నాయి. మరి ఇంకా ఈ రాశివారు ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. సరే, ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఈ రాశివారు ఎటువంటి పరిహారాలను చేయాలో గమనిద్దాం. ఈ రాశివారు మాత్రం సిద్ధ కుంజికా స్తోత్రం చదువుతూ ఉండండి. ఇంకా మంచి ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే మంచి ఫలితాలతో పాటు ఆశించిన విధంగా మీరు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా సిద్ధ కుంజికా స్తోత్రం చదివిన తర్వాత అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం పెడుతూ ఉండండి. పులిహోర, దద్దోజనం, పరవాన్నం, ఇలాగ గారెలు, ఇలాగ రోజుకొక నైవేద్యం కంపల్సరీగా చేసి పెడుతూ ఉండండి. దీని వలన కూడా మీకు మంచి ఫలితాలు అనేవి కనపడతాయి. అలాగే మీరు వాటితోటి చాలా వరకు సుఖంగా కూడా ఉంటారు. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం.
సింహరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అయితే వృత్తి వ్యాపారాల రీత్యా కొన్ని మార్పులు మాత్రం కనబడబోతున్నాయి. అలాగే కోరిన విధంగా మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొత్త వ్యక్తుల్ని కలవటము, కొత్త వ్యక్తులు చెప్పే సలహాలు సూచనలు పాటించటం, అలాగే కొంతవరకు కొత్త వ్యక్తులతోటి పని చేయడానికి ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే తట్టుకుని నిలబడగలము అనే ఒక బలమైన కోరిక లేకపోతే బలమైన ఆకాంక్ష అని చెప్పచ్చు. ఇది మీలో ఉంటుందన్నమాట. ఎటువంటి కష్టం వచ్చినా సరే, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే, ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మేము ఆ పరిస్థితుల నుంచి బయటపడతాం, లేకపోతే ఆ పరిస్థితుల నుంచి బయటపడే మార్గాన్వేషణ చేస్తాం అనే మాట మాత్రం మీలో ఎక్కువగా కనపడుతుంది. ఎక్స్పీరియన్స్ కోసం చేస్తున్నాము అనే మాట కూడా మీరు తరచుగా అంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఒక రకంగా ఉద్యోగ వ్యాపారస్తులకి మాత్రం ఈ వారం అంతా కూడా ఇదే విధంగా ఉండబోతోంది. ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఈ వారం ఉంటుందని మాత్రం చెప్పుకోవట్లేదు. స్థిరాస్తి వ్యవహారాలు కూడా పెద్దగా అనుకూలంగా లేవు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా చాలా అనుకూలత అనేది కనిపించటం లేదు. సంతానానికి సంబంధించి కొంతవరకు వారి పరంగా వారు ప్రయత్నపూర్వకంగా, అంటే మీ సంతానం ఒక జాతక పరంగా లేకపోతే గ్రహస్థితి పరంగా వారికి బాగుంటే వారు అభివృద్ధిలోకి వస్తారు. కానీ ఇక్కడ మీ గోచారం ప్రకారం మాత్రం వీరికి కొంత సమయం అనేది పడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొంచెం సమయం పడుతుంది. కానీ ఖచ్చితంగా రవి కూడా మనకి పోయిన వారమే మారాడు కనుక కొంత నెమ్మదిగా మంచి మార్పులు అనేవి కూడా తీసుకొస్తుంటాడు. అసలు రవి ఉచ్చస్థితిలోకి వచ్చేసాడు ఈ రాశి వారికి. భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు స్థిరాస్తి వ్యవహారాలు, కోర్టు విషయాలు, తర్వాత బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత మన గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మినిస్ట్రీస్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉండబోతోంది. జడ్జెస్, లాయర్స్, అడ్వకేట్స్ వీళ్ళందరికీ బాగుంటుందన్నమాట. సో ఈ విషయాలలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీరికి అనుకూలంగా మారబోతున్నాయి. ఇంకా ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న సొల్యూషన్స్ అనుకుందాం, ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న కోర్టు విషయాలు అనుకుందాం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలను మీకు ఇస్తూ ఉంటాయి. మరి సింహరాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలో చూద్దాం. ఈ రాశి వారు మాత్రం శ్రీరామ రక్షా స్తోత్రం చదువుతూ ఉండండి, రాముల వారి దర్శనం చేసుకుంటూ ఉండండి. అలాగే రామరక్షా స్తోత్రం చదువుతున్నప్పుడు స్వామివారికి మామూలుగా మనం ఎప్పుడు కూడా కొబ్బరికాయ, అలాగే మనము మంచిగా బెల్లము, లేకపోతే మనం పానకం అంటాము, పానకము, వడపప్పు నివేదన చేస్తూ ఉండండి. అలాగే రాముల వారికి మంచిగా మనము తులసి దళాలతోటి మాల కట్టి దాన్ని వేస్తూ ఉండండి. మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. డెఫినెట్గా ఇందాక నేను చెప్తున్నట్టుగానే ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసుకుంటున్న మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలు మీకు ఖచ్చితంగా ఇస్తాయన్నమాట. సో మొదట్లో కొంచెం కష్టతరంగా ఉంటుంది, కానీ డెఫినెట్గా మీకు మంచి మార్పు కూడా కనపడుతూ ఉంటుంది. ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం. కన్యారాశి వారికి మాత్రం ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయండి. అలాగే కొంతవరకు పనులు, ఆర్థిక సంబంధంగా ఉండే పనులు, స్థిరాస్తి వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెం నెమ్మదిగా ఉంటూ ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించి చాలా పెద్దగా మనం గొప్పగా చెప్పుకోవడానికి ఉండదు. ఈ రాశికి చెందిన వారి తండ్రి గారి ఆరోగ్యం గురించి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దీంతో పాటు రుణాల సమస్యలు మాత్రం కొంచెం అధిక శాతం కనబడుతున్నాయి. ఆర్థికంగా ఈ వారం మీకేమి చాలా ఇబ్బందిగా ఉండదు, కానీ మీరు ఆశించినంత ప్రయోజనకరంగా కూడా ఉండదు. అలాగే ఇక్కడ కొంతవరకు ఖర్చులను అధిగమించేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేయాలి. పెట్టుబడుల విషయంలో ఆశాజనకంగా ఏమీ కూడా కనిపించడం లేదు. అలాగే మీ సంతానము గనక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మార్పులు ఏమైనా కోరుకుంటున్నా, ఆర్థికంగా వీరు ఏమైనా పురోగతి లాంటిది కోరుకుంటున్నా, ఈ విషయాలలో కూడా వీరికి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు ఉంటాయని చెప్పడానికి లేదు. ఏ విధంగా వారికి ఇప్పుడు నడుస్తుందో అదే విధంగా నడుస్తుందన్నమాట. పెద్దగా మార్పులు కనిపించటం లేదు. ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధ వహించండి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు చెయ్యని పనులకు కూడా కొంత మీరు నిందారోపణ భరించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఎప్పుడో ఆగిపోయాయి, ఇంకా ఈ పనులు పూర్తి కావు, ఇంకా ఈ పనులను వదిలేద్దాం అనుకున్న పనులు మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హఠాత్తుగా ఆగిపోయిన పనులు మొదలవుతాయి అన్నమాట. లేదా హఠాత్తుగా ఆ వ్యక్తులు ఎవరైతే మీతో ఇంకా మాట్లాడమని చెప్తారో వాళ్ళు వచ్చి మాట్లాడతారు. పాత స్నేహితులు ఎవరో ఒకరు దారిని పోతూ మిమ్మల్ని గుర్తు పట్టి మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం, ఇలాంటివి మీకు ఎక్కువగా కలుగుతుంటాయి. అలాగే నూతన వ్యక్తుల్ని కలుస్తారు, అలాగే స్నేహితుల్ని కలుస్తారు. స్నేహితులకి సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా మీరు అందించేందుకు ప్రయత్నం చేస్తారు. మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. దీని వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. అమ్మవారి అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం ఉంటే అసలు ఇంకా మనం అసలు ఇంకెక్కడో ఉంటామన్నమాట.
కాబట్టి లక్ష్మీనారాయణ స్తోత్రం చదువుతూ ఉండటం, అలాగే లక్ష్మీనారాయణులని కలిపి పూజించండి. దీంతో పాటు నిత్యము దీపము ధూపము నైవేద్యము కంపల్సరీగా మీరు పెట్టేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే తులారాశి వారు కూడా ఆర్థిక ప్రయోజనం కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. కొంతవరకు పాత రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉన్నా కూడా ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి లేదని మాత్రం కొంత మీరు భావిస్తూ ఉంటారు. అలాగే చాలా వరకు కూడా అనేక విషయాలలో పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ముందుకు వెళ్తారని చెప్పొచ్చు. ఉద్యోగ వ్యాపారాల రీత్యా మాత్రం చాలా అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి ఆర్థికంగా చక్కటి అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. కుటుంబ పరంగా కూడా చిన్న చిన్న మార్పులు కనపడుతున్నాయి, కానీ ఇవి మీకు చాలా వరకు బాగుంటాయి అనే చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి పేరు మీద ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా, ఎటువంటి ఆస్తి కొనుగోలు లాంటివి చేస్తున్నా ఆ విషయాలు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించట్లేదు. ఇందాకే చెప్పుకున్నాం జీవిత భాగస్వామికి సంబంధించి. అలాగే ఎవరైతే భాగస్వామ్యంలో ఉన్నారో వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది కనపడుతోంది. ముఖ్యంగా ఏ పనులైతే మీరు పూర్తి చేయాలి అని అనుకుంటున్నారో, ఏ పనులైతే తొందరగా అయిపోతే ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారో, అవి మీ ఆరోగ్యం అనుకోండి, లేకపోతే మీరు అనారోగ్యంగా ఉంటే ఆరోగ్యం కుదుటపడటం అనుకోండి, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడటం అనుకోండి, కుటుంబ పరంగా కొంచెం మార్పులు చేర్పులు వస్తే బాగుండటం అనుకోండి, ఇలాగ అనేక మార్పులు మనం కోరుకుంటూ ఉంటాం కదా. ఇలాంటి మార్పులు రావడానికి మాత్రం కొంత సమయం పడుతుందని గ్రహించాలి. మరి ఈ తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మీరు గనక ఎటువంటి మొక్కులు మొక్కుకున్నా, ఎటువంటి ముడుపులు కట్టినా వాటిని తొందరగా తీర్చేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ఇలవేల్పుని దర్శనం చేసుకోవటం, ఇలవేల్పుకి సంబంధించిన పూజాది కార్యక్రమాలు చేయటం, దీని వలన మీకు మంచి మార్పులు కనపడతాయి. ఎప్పటి నుంచో పెండింగ్ పెట్టిన పనులు ఇవన్నమాట. అందుకని ఈ మనకి మొక్కులు ఉండటం కానీ, మొక్కుబడులు కానీ, లేకపోతే మన ముడుపులు కానీ, ఇవి మీరు పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు, వీటిని మీరు తీర్చుకునేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది ఉంది, కానీ జీవిత భాగస్వామితోటి కొంతవరకు విభేదాలు రావటం కానీ, జీవిత భాగస్వామికి సంబంధించి ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఇబ్బందులు పడటం కానీ, లేకపోతే వారికి అనారోగ్యం ఉండటం కానీ, ఉద్యోగ వ్యాపారాల పరంగా వారికి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అలాగే కొంచెం ప్రతిదీ కూడా ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తి చేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబంలో కొంత ఇబ్బందులు అంటే మాట పట్టింపులు రావటం, నలుగురు మీ మాట వినకపోవటం, లేకపోతే మీరు చెప్పిన విషయం వాళ్ళు గ్రహించకపోవటం, వారు చెప్పేది మీరు గ్రహించకపోవటం, ఏదో ఒక విషయంలో వాదులాట ఉండటం, ఏదో ఒక విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉండటం, ఇలాంటివి మాత్రం కనపడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే తొందరపాటు చర్యలు కూడా చేస్తూ ఉంటారు. ఎవరితోటి సంప్రదించకుండా, ఎవరితోటి మాట్లాడకుండా, ఎవరి యొక్క సలహాలు సూచనలు తీసుకోకుండానే కొన్ని పనులు చేస్తూ ఉంటారు. దీని వలన ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఇందాకే చెప్పినట్టు ఆర్థికంగా ఎటువంటి లోటు అనేది కనిపించకపోయినా ఖర్చులను మాత్రం అధిగమించేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా సంతానానికి సంబంధించి అయితే చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలంగా ఉంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా కొంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి. దీని వలన ఈ వారం అంతా కూడా మీకు కొంత అనుకూలత ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలి? ఈ రాశి వారు కూడా ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటము, అలాగే నిత్యము దైవ దర్శనం చేసుకునేందుకు ప్రయత్నం చేయటం. ముఖ్యంగా ఈ రాశి వారు గనక పక్షులకి ఆహారం పెడుతూ ఉంటే తప్పనిసరిగా వీరికి ఇంకా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. నూతన వ్యక్తులు పరిచయం అవ్వబోతున్నారు. అలాగే పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి మీతో మాట్లాడటం, మిమ్మల్ని కలవటం, మీతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా వారి యొక్క ఇష్టాన్ని కూడా కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఇక్కడ కొంతవరకు మీ యొక్క భార్యాభర్తల మధ్యన కూడా సంబంధ బాంధవ్యాలు కొంతవరకు మెరుగయ్యేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే కొంత నమ్మి ధన నష్టం అంటే ఎవరికైనా వారిని నమ్మి మీరు వారికి ధన సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన కొంతవరకు ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంకా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. నూతన పెట్టుబడుల విషయంలో పెద్దగా ఆసక్తి అనేది ఏది కూడా మీరు చూపించరు. ఇంట్లో చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. నూతన వస్తు వాహనాలు అమరటం కానీ, లేకపోతే
మీకు సొంత ఇంటి కల నెరవేరటం కానీ, లేకపోతే శుభకార్యాలు లాంటివి జరగటం కానీ, వివాహాది శుభకార్యాలు అంటాం కదా, అలాంటివి, గృహప్రవేశాలు ఇలాంటివి ఎక్కువగా ఉండేందుకు అవకాశం అనేది కనపడుతుంది. కాబట్టి ఈ వారం అంతా కూడా మిత్రుల్ని కలవటము, అలాగే మీ యొక్క ఆస్తి గురించి మీరు చర్చించటము, మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు కొంతవరకు ఆలోచన చేయటము, అలాగే ఏ విధంగా ఉంటే మీకు అనుకూలంగా ఉంటుంది అని మీరు ఒక ఆలోచన చేయటము, ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్కువగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది. అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి కలుగుతాయి. అయితే ఆర్థికంగా మాత్రం వీరికి కొంత అనుకూలత అనేది కనపడుతోంది. మరి ఈ ధనురాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి? ధనురాశి వారు మాత్రం పంచముఖ హనుమత్ కవచం చదవటం వలన వీరికి చాలా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే స్వామివారి ఆలయానికి వెళ్ళటం, శనివారం రోజున, మంగళవారం రోజున ఖచ్చితంగా ఎర్రటి ఒత్తులు వేసి నల్లటి ప్రమిదలో మీరు నువ్వుల నూనెతోటి దీపారాధన చేస్తే ఇంకా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీకు ఏ పనులైతే మీరు అవ్వట్లేదు అని అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా త్వరితగతిన మీకు పూర్తవుతాయి. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే, మకర రాశి వారు కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా మాత్రం కొంత శ్రమ ఖచ్చితంగా కనపడుతోంది. అలాగే దీంతో పాటు వీరు కొంతవరకు ఆర్థిక పరమైన విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి, వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ సంతానం గనక ఉద్యోగాలకు సంబంధించి మార్పులు గనక కోరుకుంటుంటే అలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ సంతానం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వారి అభివృద్ధి గురించి ఆలోచన, వారి చదువు గురించి ఆలోచన, వారి సెటిల్మెంట్ గురించి ఆలోచన, వారి ఆర్థిక స్థితిగతుల గురించి, వారి వైవాహిక జీవితం గురించి, ఇలాగా అనేక విషయాల గురించి మీ ఆలోచన అనేది మాత్రం ఈ వారం అంతా ఉండబోతోంది. ఆర్థికంగా చాలా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా కనిపించడం లేదు. ఓవరాల్ గా ఈ వారం ఆర్థికంగా మీకు అనుకూలత ఉంది. అయితే కుటుంబ పరంగా కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. అయితే చాలా వరకు కూడా మీ ఆస్తుల గురించి కానీ, లేకపోతే మీ సొంత వస్తు వాహనాల గురించి కానీ, మీరు చేసే పనుల గురించి కానీ తప్పనిసరిగా కొంత సీక్రసీ అనేది మీరు మెయింటైన్ చేయాలి. అలాగే దీంతో పాటు అనవసరపు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే వ్యాపారానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు కొంతవరకు మీ కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకొని దానికి అనుగుణంగా మీరు మార్పులు చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీకు పాత బాకీలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని వసూలు చేసుకోవడానికి కూడా కొంత ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వారం అంతా కూడా కొంత వేరే వేరే ఆలోచనల మీదకు వెళ్తున్నారు. మీరు వేరే వేరే పనులు చేయాలనే ఆసక్తి మీలో ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి మెయిన్గా మీరు ఎవరికైనా మీ పాత బాకీలు మీరెవరికైనా ఇచ్చిన ఉంటే అవి వసూలు చేసుకోవాలనుకుంటున్నారు. అలా అవి వసూలు అయితేనే కదా మీరు ఇంకా మీకున్నవి ఏమైనా ఉంటే ఇబ్బందులు వాటిని దాటగలరు. కాబట్టి ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు. అలాగే అనేక విషయాలు ఏవైతే ఎప్పటి నుంచో ఈ సమస్యకి మనకి పరిష్కారం లేదు అని అనుకుంటున్నారో వాటికి సంబంధించి మీకు కొంత పరిష్కార మార్గాలు కనపడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మెయిన్గా మనం చెప్పుకుంటున్నాం. ఇంకా ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు. కష్టమో నష్టమో మనం పెట్టుబడి పెడదామని కొంచెం భారీ మొత్తాల్లోనే పెట్టుబడి పెడతారు. కాబట్టి కొంతవరకు మీరు వేచి చూడాల్సి ఉంటుంది. ఇమీడియట్గా మాత్రం మీకు ఆశించిన విధంగా రిజల్ట్స్ వస్తాయని మాత్రం మనం చెప్పుకోవట్లేదు. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం ఆంజనేయ దండకం చదవటము, అలాగే స్వామివారి దర్శనం, స్వామివారిని సింధూరంతో అలంకరణ చేయటం వలన మీకు మంచి ఫలితాలు అనేవి కనపడుతుంది. కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే, కుంభరాశి వారికి ఆర్థికంగా చాలా చక్కగా ప్రయోజనకరంగా ఉండబోతోంది. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది మాత్రం చూపిస్తూ ఉండాలి. పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. రిస్క్ తీసుకొని చేసే పెట్టుబడులలో మాత్రం తప్పనిసరిగా ఇబ్బంది పడతారు అని గ్రహించాలి. స్పెక్యులేషన్ కానీ, ట్రేడింగ్ కానీ, షేర్స్ కానీ తప్పనిసరిగా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని చెప్పుకుంటున్నాం. అలాగే దీంతో పాటు ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకునే విషయం ఏంటంటే, కోపావేశాలను నిగ్రహించుకునే ప్రయత్నం చేయాలి. సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉండే అవకాశం కనపడుతోంది. అలాగే కొంతవరకు మీరు ఏ విషయంలోనూ కూడా పట్టు విడుపు అనేది చూపించారనమాట. ప్రతి విషయంలోనూ కూడా కొంచెం మీ మొండి వైఖరి అనేది చూపిస్తూ ఉంటారు. దీంతో పాటు ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే,
మీరు ఆర్థిక పరమైన విషయాల గురించే ఈ వారం అంతా కూడా ఆలోచన అనేది చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇవి కొంచెం ప్రధానంగా కనపడుతున్నాయి. అలాగే చాలా వరకు కూడా తెలుసో తెలియకో మనం చేసిన పొరపాట్లు కొన్ని ఉంటాయి. వాటికి మనం పర్యవసానం అనేది ఒకటి మనం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. అలాంటివి కొన్ని మీకు ఎదురవ్వబోతున్నాయి. అలాగే ఎప్పుడో చేసినవి ఇవి ఇంకా మన్నేమి ఇబ్బంది పెట్టవలే అనుకున్నవన్నీ కూడా ఈ వారం మీకు కొంత చూసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీరు ఎవరినైతే నమ్ముతారో, ఎవరైతే మీకు సమయానికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నారో వారు చివరి నిమిషంలో మీకు సహాయ సహకారాలు అందించకపోగా మిమ్మల్ని కొంచెం నిందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ అతి జాగ్రత్త, అలాగే అతి జాగ్రత్తతో పాటు మీరు చేసే వ్యాఖ్యలు, ఇవి రెండూ కూడా అంటే మీరు గబుక్కుననే మాటలు అన్నమాట. ఈ మాటల వలన తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి కుంభరాశి వారు. అలాగే ఇంకా కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వీరు మాత్రం బడబానల స్తోత్రం చదవాలి. బడబానల స్తోత్రం అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుందండి. ఎటువంటి దృష్టి దోషం ఉన్నా, నరకోశం ఉన్నా, నరపీడ ఉన్నా, శారీరక పీడ ఉన్నా, మానసిక పీడ ఉన్నా, అలాగే ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా బడబానల స్తోత్రం క్లియర్ చేస్తుంది. ప్రధానంగా మనం ఒక మంచి పరిహారం చెప్పుకుందాం. ఇక్కడ బేసిక్గా మనం మీ జీవిత భాగస్వామికి సంబంధించి కొంచెం ఇబ్బందులు ఉంటాయని చెప్పుకుందాం. కాబట్టి మీరు ఒక మంచి ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ తీసుకోండి. బేసిక్గా ఒక గాజు గ్లాస్ అయితే బాగుంటుంది, లేదు వెండి గ్లాసు లేదా రాగి గ్లాస్ అన్నమాట. ఈ మూడే మనకి చాయిస్ ఉంటాయి. రాగి గ్లాస్ అయినా పర్వాలేదు, వెండి గ్లాస్ అయినా పర్వాలేదు, లేదా మామూలు గ్లాస్, మామూలుగా గాజు గ్లాస్ అంటాం కదా అది. అంతే తప్ప స్టీల్ కానీ, ఇత్తడి కానీ, లేకపోతే వేరే పదార్థాలతో చేసిన గ్లాసెస్ మాత్రం వాడకండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ మీద మీరు చక్కగా ఏం చేస్తారంటే మీ మోచేతిని ఇట్లా బోర్లిచ్చండి. బోర్లిచ్చి మీరు ఈ బడబానల స్తోత్రం చదవండి. చదివిన తర్వాత ఆ నీళ్ళని మీ యొక్క జీవిత భాగస్వామితోటి తాగించండి. వారికి ఎంత మంచి రిలీఫ్ వస్తుందంటే, ఎలానో మంచినీళ్ళు తాగుతూ ఉంటాంగా, అలాగ మీరు బడబానల స్తోత్రం గనక చదివి మీరు ఒక్కసారి కాదు 9 సార్లు చదవాలి. 9 సార్లు చదవండి. అలాగే స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి సింధూరాన్ని కూడా వారి నుదుటన పెడుతూ ఉండండి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి, మార్పులు ఖచ్చితంగా కనపడతాయి. ఎటువంటి దోషాలు ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా మనం చివరిగా మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, మీనరాశి వారు ఆర్థిక పురోగతి కోసం కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరు కొంత ఇబ్బందులు ఉంటాయని చెప్పొచ్చు, సెలవులు ఉంటాయని చెప్పొచ్చు, అలాగే వీరు కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటారని చెప్పొచ్చు. అలాగే ఈ ఉద్యోగం కాకుండా వేరే ఉద్యోగం చూసుకుందామనే ఆలోచన కూడా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇది ఉద్యోగ వ్యాపారస్తులు ఇద్దరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది. అయితే వ్యాపారస్తులు మాత్రం కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది. వీళ్ళకి శ్రమతో పాటు ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ అనేది మాత్రం వీరికి కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి అయితే చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే ఆ విషయంలో కూడా వీరికి కొంత అనుకూలత కనపడుతోంది. ఆర్థిక పరమైన విషయాల్లో చెప్పుకోతగ్గ మార్పులు అనేవి ఏవి కూడా కనిపించడం లేదు. కాబట్టి ఈ వారం ఈ విషయంలో కూడా వీరికి బాగుందనే చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామితోటి ఎక్కువగా సమయం గడిపేందుకు ప్రయత్నం చేయండి. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి అనేది కనపడుతోంది. సో మెయిన్గా ఇక్కడ ఈ రాశి వారికి ఇవన్నీ కూడా కనపడుతూ, దీంతో పాటు ఎక్కువ శాతం పుణ్య కార్యక్రమాలు చేయడానికి కొంత ఇష్టం అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే మంచి విషయాలు అనేకం చేస్తూ కూడా ప్రతి విషయం గురించి కూడా 1కి 100 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఈ విషయం మంచిదా కాదా, ఈ విషయంకి మనకి ఎలాంటి ఫలితం వస్తుంది, ఫలితాపేక్షణతోటి అంటే మనం ఏదైనా సరే ఒక ఫలితాన్ని ఆశిస్తూ మనం ఏ పని కూడా చేయకూడదు అనమాట. అందుకని ఇది మంచి పని చేస్తున్నాము, ఈ మంచి పనికి మనకి మంచి ఫలితం వస్తుంది అనే ఒక ఆలోచనతోటి చెయ్యండి. నెగటివ్ థింకింగ్ మాత్రం చెయ్యకండి. ఉద్యోగస్తులకి మాత్రం ఇందాకే చెప్పినట్టు కొంతవరకు వీరు అసంతృప్తిగా ఉంటారు వారి ఉద్యోగంలో, బట్ అది మాత్రం ఈ వారమే ఉంటుంది. కాబట్టి దీని గురించి భయపడకండి. చాలా వరకు ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి. అలాగే అందరికీ సహాయం చేసేందుకు ప్రయత్నం చేయండి. ఇది కూడా చాలా వరకు మంచి విషయంగా చెప్పుకుంటున్నాం. అలాగే అనుకోకుండా అనేక మంచి విషయాలు కూడా జరిగే అవకాశం మీకు కనపడుతూ ఉంటుంది. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? హనుమాన్ చాలీసా చదువుతూ ఉండటం, స్వామివారి ఆలయానికి వెళ్ళటం, స్వామివారికి చక్కగా తమలపాకులతోటి స్వామివారిని పూజించటం, అర్చించటం, ఇవి చేయటం వలన అద్భుతమైన ఫలితాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మెయిన్గా ఈ రాశి వారు మాత్రం మనకి ఇక్కడ కోతులు అవి వాటికి మనం ఆహారం అవి పెడితే కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి ఈ పని.
కోతులకి ఆహారం పెట్టడం, ముఖ్యంగా కోతులకి బనానాస్ ఇష్టం కదా, అరటిపళ్ళు ఇష్టము, కొబ్బరి చిప్పలు ఇష్టము, కాబట్టి జాగ్రత్తగా పెట్టండి, సమయం చూసుకొని పెట్టండి, నెమ్మదిగా పెట్టండి. ఎక్కడైనా ఇబ్బంది ఉంటుంది అని అనుకుంటే గనక వాటి జోలికి మీరు వెళ్ళకండి. కుదురుతుంది అనుకుంటే మాత్రమే ఈ పరిహారం చేయండి. దీని వలన మీకు ఏ పనులైతే ఆగిపోయాయో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆర్థికంగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది కనపడుతుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.